మోడ్రన్ కపుల్ పార్ట్ 46. నాకు హక్ కిస్ కావాలి అంటూ ఆమె వీపును తడుముతున్నాడు అక్కి. పావని మాటలు గుర్తొచ్చి మహా కూడా అక్కి చుట్టూ చెయ్యి వేసి గట్టిగా హక్ చేసుకుంటుంది. మహా హక్ చేసుకునేసరికి అక్కి ఇంకా గట్టిగా ఆమెని పట్టుకుంటాడు. మహా నాకు కావాలి అంటూ ఆమె మడవంపుల్లో ముద్దు పెడతాడు అక్కి. వామ్మో, ఇంత అడ్వాన్స్ అయ్యావేంట్రా, ఎప్పుడు నా పర్మిషన్ లేకుండా ముందుకు రావు, అలాంటిది ఏకంగా నీ చిలిపి పనులు మొదలుపెట్టావు అంటూ వెనక్కి నెడుతుంది అక్కీని. ఎందుకు నెడుతున్నావు మహా, నాకు కావాలి అన్నానుగా అంటూ మహా టీషర్ట్ తీసేస్తుంటే దాన్ని కిందకు లాక్కొని, నీకు బాగా ఎక్కింది అక్కి, ఏం చేస్తున్నావో అర్థమవుతుందా? నాకు బాగానే తెలుస్తుంది ఏం చేస్తున్నాను, నువ్వే కోఆపరేట్ చేయడం లేదు, ఈ ఒక్కసారికి చేయవా అంటూ ప్లీజింగ్గా అడుగుతాడు. నువ్వెలా అడిగినా నాకు ఇష్టం లేదు, మందు స్మెల్ వల్ల కడుపులో తిప్పుతుంది అంటూ వికారంగా ఫేస్ పెడుతుంది మహా. అయ్యో బేబీ, ఏం కాదులే, ఒక 2 నిమిషాలు పిలిస్తే నీకు అలవాటు అవుతుంది అంటాడు అక్కి. పబ్లో ఎవరు దొరకలేదా, నా మీద పడ్డావంది మహా. పబ్కి వెళ్ళానని నీకెలా తెలుసు అంటాడు అక్కి. ఇంతలా తాగి వచ్చావంటే అక్కడికే వెళ్ళి ఉంటావని గెస్ చేశా. అంటే నీది గెస్సింగేనా, నేనే నోరు జారాను, షిట్ అంటాడు. అబ్బో, ఏదో పెద్ద సీక్రెట్ తెలిసినట్టుగా బిల్డప్ ఇస్తున్నావుగా, నువ్వు మాటలతో టైం వేస్ట్ చేస్తున్నావు మహా. హే పోరా, పబ్లో ఎవరు దొరికి ఉండరు, అందుకే నా మీద పడుతున్నావు అంటుంది. ఎక్కువ చేస్తే కాళ్ళు చేతులు నరికేస్తా, పోయి నిద్రపో అంది మహా. నిద్ర రావడం లేదు అంటూ మత్తుగా ఆవలిస్తాడు అక్కి. నీకు రాకపోతే నాకు రాదా, గుడ్ నైట్ అని వెళుతుంటే ఎక్కడికి వెళ్ళేది అంటూ మహాని మీదకు లాక్కుంటాడు అక్కి. అక్కి, నువ్వు నన్ను బలవంతం చేస్తున్నావు, వదులు అని గింజుకుంటుంది మహా. అంత లేదు, నిన్ను చూసి ఎన్నిసార్లు కంట్రోల్ తప్పానో తెలుసా, కానీ నేనే బలవంతంగా దాన్ని ఆపుకున్నా, ఒకే ఒక్కసారి అని సాడ్గా ఫేస్ పెడతాడు అక్కి మహా ముందు. అయ్యో, నువ్వు అడిగేది చాక్లెట్ కాదు, ఈజీగా ఓకే అని ఇచ్చేయడానికి. చాక్లెట్ ఏంటి, దాంతో ఏమన్నా కొత్తగా ట్రై చేద్దామా అంటాడు అక్కి. చీ అంటూ అక్కిని నెట్టేస్తుంది మహా. నీకు మైండ్ పూర్తిగా పోయింది, నీ ఒళ్ళంతా మతతో నిండిపోయింది, అందుకే తిక్క తిక్కగా వాగుతున్నావు. తిక్క తిక్క తిక్కగున్నదే, ఏ కిక్కు నాకు ఎక్కనన్నదే, నువ్వు కావాలి అన్నదే ఉన్నదే అంటూ పాట పాడతాడు అక్కి. అయ్యో అని తల కొట్టుకుంటుంటే అక్కికి కోపం వస్తుంది. మహా, నువ్వు ఇలా తల కొట్టుకోవడం, నన్ను వదిలించుకోవాలి అని చూడడం, ఇవన్నీ చూస్తుంటే నాకు కోపం వస్తుంది. కోపం ఎక్కువ అయితే అలుగుతాను, నీ ఇష్టం అంటాడు అక్కి. అలుగు, నాకేం అభ్యంతరం లేదు, నీ ఇష్టం వచ్చినట్టు చేసుకో అని వెళ్తుంటే, చి ఇదంతా సంతోష్ గాడి వలనే అంటూ తిట్టడం స్టార్ట్ చేస్తాడు. సంతోష్ని తిడుతుంటే మహా ఆగిపోయి, సంతోష్ ఏం చేశాడబ్బా అనుకుంటూ అక్కి దగ్గరకు వచ్చి, సంతోష్ ఏం చేశాడు అని అడిగింది. మొత్తం వాడే చేశాడు మహా, మొత్తం వాడే చేశాడు. నువ్వు కొంచెం పాటలు సినిమా డైలాగులు తగ్గించి మ్యాటర్కి రా అంది మహా. నన్ను పబ్లో ఒక అమ్మాయి తగులుకుంది, ఆ అమ్మాయి నాతో డ్యాన్స్ చేసి అంటూ సిగ్గుపడుతుంటాడు అక్కి. అక్కి సిగ్గు చూస్తే మహాకి కంగారు మొదలవుతుంది. ఏదో చేసే వచ్చి ఉంటాడని భయంగా అక్కీనే చూస్తూ, సిగ్గుపడతావేంటిరా, డ్యాన్స్ చేశాక ఏం చేశారు అంటుంది. డ్యాన్స్ చేసిన తర్వాత అంటూ మళ్ళీ సిగ్గుపడుతుంటే చెంప మీద చిన్నగా తట్టి, మూసుకొని చెప్పు అంటుంది. నోరు మూసుకొని ఎలా చెప్తారు మహా, అబ్బా బీపీ పెంచుకో అక్కి, నోరు తెరుచుకునే చెప్పు సిగ్గుపడకుండా. ఆ అమ్మాయి నాతో డ్యాన్స్ చేసి నా షర్ట్ బటన్స్ విప్పేస్తుంది మెల్లిగా. ఆ తర్వాత మధ్యలో నీ డైలాగ్స్ ఏంటి, నాకు డిస్టర్బ్ చేస్తే చిరాకు అంటాడు అక్కి. ఓకే, నేనేం డిస్టర్బ్ చేయను, తర్వాత ఏంటి చెప్పరా అంది మహా. నా షర్ట్ బటన్స్ విప్పి నా చెస్ట్ని తడుముతుంటే, ఓ గాడ్ త్వరగా చెప్పరా, నెక్స్ట్ ఏం చేసావో, చచ్చిపోతున్న టెన్షన్తో. ఆ తర్వాత ఆమె నడుము మీద చెయ్యి వేసి దగ్గరకు లాక్కుంటుంటే సంతోష్ వచ్చి నన్ను తీసుకెళ్ళిపోయాడు, అదే జరిగింది అని డిసప్పాయింటెడ్గా చెప్తాడు అక్కి. నిజం చెప్పు, అంతేనా ఇంకేమన్నా జరిగిందా? ఇదే జరిగింది. ఏదో చేసేలోపు సంతోష్ నన్ను బయటకు తీసుకొచ్చి వార్నింగ్ ఇచ్చాడు, అలా చేయడం తప్పు, మహాకి తెలిస్తే ఫీల్ అవుతుంది అని నీతులు చెప్పాడు అంటాడు సంతోష్. పాపం వాడికేం తెలుసు, నీకు నా గురించి అన్నీ తెలుసని. పాపం ఫెల్లో నీ గురించి ఆలోచించి నన్ను బయటకు తీసుకొచ్చి ఒంటరిని చేశాడు అంటాడు అక్కి. నీకేం కావాలి అన్నా మహా దగ్గర చేసుకో అని చెప్పి ఇంటికి తీసుకొచ్చాడు.
నువ్వేమో చీ పో అంటున్నావు. ఇంకా నయం మనిద్దరం భార్యాభర్తల బంధంలో లేము అని చెప్పలేదు. మంచిది అనుకుంటుంది మహా. నేనెందుకు చెప్తాను మహా ఆ విషయం దాచినందుకు? అయినా నాకు ఒక హగ్ కిస్ ఇచ్చి మెచ్చుకోవచ్చుగా అంటాడు అక్కి. హగ్ కిస్ చాలా ఇంకేమన్నా కావాలా అంది మహా. ముందు ఇవి ఇచ్చావనుకో నెమ్మదిగా టెంప్ట్ చేసి మిగిలినవి కానిస్తా అని నవ్వుతాడు. అక్కి స్మైల్ చూడగానే మహాకి కూడా ఆటోమేటిక్గా నవ్వు వచ్చేస్తుంది. మహా నవ్వేసరికి నీకు ఓకేనా అని అడుగుతాడు అక్కి. నాకు ఓకే కాదు అక్కి. ఎన్నిసార్లు అడుగుతావు అంది మహా. ఎందుకు ఓకే కాదు? నా కళ్ళల్లోకి చూసి చెప్పు అంటూ మహా ఫేస్ని చేతుల్లోకి తీసుకుంటాడు అక్కి. మహా అక్కి కళ్ళల్లోకి చూస్తూ ఏడుస్తుంది. ఓయ్ ఏమైందని ఏడుస్తున్నావు? నేనేం అనలేదు కదా నిన్ను. సరే నీకిష్టం లేకపోతే వద్దులే వెళ్ళి పడుకో అంటాడు. నాకు నీతో ఏదైనా ఇష్టమే అక్కి, కానీ అది ప్రేమతో జరగాలి అని నా బాధ. నువ్వు ఇలా మత్తులో ఉన్నప్పుడు కాదు. నేను నిన్ను ప్రేమిస్తున్నాను అక్కి. నువ్వు కూడా నన్ను ప్రేమిస్తే నన్ను నీ దాన్ని చేసుకో, నాకేం అభ్యంతరం లేదు అంటూ మహా టీషర్ట్ తీసేస్తుంది. అక్కి కాన్సన్ట్రేషన్ అంతా మహా బాడీ మీద ఉంటుంది కానీ ఆమె మాటల మీద ఉండదు. మహాని ఎప్పుడూ అలా చూడలేదు. ఈరోజే అలా చూడడంతో ఏదో తెలియని ఫీలింగ్స్ వచ్చి చేరుతాయి. మహా ఇన్నర్లో దాక్కొని ఉన్న అందాలని కళ్ళార్పకుండా చూస్తుంటాడు అక్కి. అక్కి చూపు ఎక్కడ ఉందో గమనించి వెంటనే తన కళ్ళని దించేసి సిగ్గుపడుతుంది మహా. మహా చిన్ పట్టుకొని తలపైకి ఎత్తి నా దగ్గర సిగ్గు దేనికి అంటూ అతని షర్ట్ కూడా తీసేసి మహాని గట్టిగా హక్ చేసుకుంటాడు. మొదటిసారి ఇద్దరు షర్ట్లెస్గా హక్ చేసుకునేసరికి ఒకరిని ఒకరు గట్టిగా పెనవేసుకుంటారు. మహా ఐ కాంట్ అంటూ ఆమె వీపుని తడుముతూ ఆమెని మరింత దగ్గరకు తీసుకుంటాడు. మహా కూడా అక్కి వీపును తడుముతూ ఇంకా నా వల్ల కూడా కాదు అంటూ అతని ఛాతీ మీద కిస్ చేస్తుంది. మహా గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసరికి అక్కి తనని ఎత్తుకొని బెడ్రూమ్కి తీసుకువెళ్తాడు. నెమ్మదిగా ఆమెని బెడ్ మీదకు చేర్చి ఆమె ఇన్నర్ హుక్స్ తీస్తుంటాడు. మహా ఫ్రంట్ పార్ట్ అంతా ఎంటీగా అయ్యేసరికి అక్కి ఆమె అణువణువునా కిస్ చేస్తూ ఉన్నాడు. అక్కి పెదవులు తగిలిన ప్రతిసారి ఆమె ఊపిరి భారం అయ్యి స్వర్గపు అంచుల్లో తేలుతున్నట్టుగా అనిపిస్తుంది. మహా ఫీలింగ్స్ని చూసి అక్కి ఇంకా రెచ్చిపోతున్నాడు. అక్కి ముద్దులతో మహాని ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాడు. అక్కి ప్లీజ్ కొంచెం స్లో, నా వలన అవ్వడం లేదు అంటూ ఆమె బాడీ శివర్ అవుతుంది. ఏమైంది బేబీ అంతలా శివర్ అవుతున్నావే అంటూ మహాన్ని లేపి అతని గుండెలకి హత్తుకొని కూల్, ఏం కాదు నేను చూసుకుంటానుగా అంటూ ఆమె వెనక భాగంలో ముద్దు పెట్టుకుంటాడు. అక్కి అలా ముద్దు పెట్టగానే మహానరాలు జివ్వుమంటాయి. అక్కికి బాగా దగ్గరగా జరిగి అతని అణువణువున ఆమెకి అంటుకునేలా హత్తుకొని మత్తులో తేలుతుంది. మహా ఫేస్ చేతిలోకి తీసుకుని నిన్ను నేనే కిస్ చేయాలా? నీకు నన్ను కిస్ చేయాలి అనిపించడం లేదా అంటాడు అక్కి. మహా సిగ్గుతో కళ్ళు వాల్చేస్తుంది. అబ్బో మా రౌడీ మహాయేనా సిగ్గుపడేది అంటాడు అక్కి. ఆమె కనుల మీద ముద్దు పెడతాడు. అక్కి మెడవంపుల్లో తల ఆనించి నాకు సిగ్గుగా ఉంది అక్కి అంటుంది మహా. సిగ్గుగా ఉంది అక్కి అంటూ అతని చుట్టూ అటొక్కాలు ఇటొక్కాలు వేసుకుని కూర్చుంది. ఇలా కంఫర్ట్గా ఉందా అని కన్ను కొడతాడు. నువ్వు ఇలా చేస్తుంటే నాకు భయం వేస్తుంది అంటూ అతని గుండెల్లో తల దాచుకుంటుంది మహా. ఏం దాక్కుంటావు కానీ ఒక కిస్ ఇవ్వవే అంటాడు అక్కి. వెంటనే అక్కి గుండెల మీద చిరుముద్దిచ్చి నవ్వుతుంది మహా. ఏంటిది మనం ఇంత అడ్వాన్స్ అయ్యి టీ షర్ట్ కూడా విప్పేశాక ఈ చిన్నపిల్లల ముద్దేంటి? ఇలా అయితే నా మూడ్ పోతుంది అంటాడు డల్గా ఫేస్ పెట్టి అక్కి. పోతే పోనివ్వు అంటూ అక్కి ఒళ్ళో నుంచి లేస్తుంటే అబ్బా గ్యాప్ ఇస్తే పారిపోదామనే నిన్ను వదలను అంటూ ఆమె అదరాలని అందుకుంటాడు అక్కి. మహా కూడా ఎంతో ప్రేమగా అక్కి ముద్దుని స్వీకరిస్తుంది. అతని నోటి నుండి మందు స్మెల్ వస్తున్న అతని ప్రేమ ముందు ఆమెకి ఏమీ అనిపించడం లేదు. అక్కికి సహకరిస్తూ ఆమె కూడా ఆ ముద్దుని ఆస్వాదిస్తూ ఎంజాయ్ చేస్తూ ఉంటుంది. ఒక 10 నిమిషాలకి ఆమెని వదిలి ఊపిరి పీల్చుకుంటాడు అక్కి. మహా అక్కిని చూసి నవ్వుతుంది. అమ్మో మహా, నువ్వు కనిపించవు కానీ నన్ను మించిన కిసవి. నువ్వు ఊపిరి అందలేదు అంటూ ఊపిరిని భారంగా
తీసుకుంటాడు. నాతో ప్రేమ ఇలానే ఉంటుంది అక్కి అని నవ్వుతుంది మహా. ఏంటి నవ్వుతున్నావు, ఇంకోటి కావాలా అంటాడు చిలిపిగా చూస్తూ. ఊపిరి అందడం లేదు అన్నావు, మళ్ళీ ఇంకొక కిస్ ఇస్తావా అంటుంది మహా. నీ ముద్దులో టేస్ట్ ఉన్నప్పుడు ఊపిరి ఆగిపోయినా పర్లేదు అంటూ చేతులు రెండు చాపుతాడు. అక్కి అని కోపంగా చెంప మీద తడుతుంది మహా. ఇంకోసారి పిచ్చిగా వాగితే చంపేస్తా, ఎప్పుడు అలా మాట్లాడకు అని ఏడుస్తుంది మహా. ఓయ్, నేను జోక్ చేశాను, అందుకే అలా అన్నాను, దానికే నువ్వు ఫీల్ అయితే ఎలా అంటాడు అక్కి. అలా సరదాగా కూడా అనకు అక్కి. నిన్ను ప్రేమించక ముందు వేరు, ప్రేమించాక వేరు. ఎంతమందితో తిరిగావురా ఇడియట్. అయినా నీ మీద లవ్ ఎలా పుట్టిందో తెలియడం లేదు అంటుంది మహా. అక్కి బుగ్గల మీద కిస్ చేస్తుంది. అదే నాలో ఉన్న మ్యాజిక్ అంటూ మహా నుదుటి మీద కిస్ చేస్తాడు అక్కి. ఐ లవ్ యూ అక్కి అంటుంది మహా. చాలా ఇష్టపడుతున్నా నిన్ను, నన్ను వదిలి వెళ్ళకు అంటూ అతని మెడ చుట్టూ చేతులు బిగించి గట్టిగా హత్తుకుంటుంది మహా. అక్కి ఇంకా గట్టిగా ఆమెని పెనవేసుకుంటాడు. మహా ప్లీజే, మాటలతో టైం వేస్ట్ చేస్తే ఎలా, ఇప్పటికే చాలా లేట్ అయింది అంటూ మహాని బెడ్ మీదకు తోస్తాడు. మహా వెంటనే పక్కకి బెండ్ అవుతుంది. ఇదిగో ఇలా చేస్తే నాకు కోపం వస్తుంది అంటూ మహా రెండు చేతులని తన చేతులతో లాక్ చేసి ఆమె దేహం మొత్తం ముద్దులు పెట్టి మహాని తనతో కలుపుకోవడానికి సిద్ధం అవుతుంటే మహా సిగ్గుతో కన్నులను దించేస్తుంది. ఇదిగో ఇలా ప్రతిదానికి కళ్ళు మూసుకున్నావనుకో స్వీట్ మూమెంట్స్ని చాలా మిస్ అవుతావంటాడు అక్కి. సో నన్నే చూడు అంటూ మహా ఫేస్ని తన వైపుకు తిప్పుకుంటాడు. మహా సరే అన్నట్టు తల ఊపుతుంది. ఇంకా నీకు మాట్లాడే ఛాన్స్ అయిపోయింది అంటూ మహాని తనలో ఐక్యం చేసుకుంటుంటే మహా భయంతో ఒక్కసారే కళ్ళు మూసుకొని తెరిచి నో అంటూ అక్కిని నెట్టేసి ఫాస్ట్గా రూమ్ బయటకు వెళ్తుంది. హే మహా ప్లీజ్ అంటూ ఆమె కోసం బయటకు వస్తుంటే డోర్ లాక్ చేస్తుంది మహా. మహా తలుపు తెరువు ప్లీజ్ అంటూ డోర్ని కొడతాడు అక్కి. నో అక్కి, నా వల్ల కావడం లేదు అని ఏడుస్తూ చెప్తుంది మహా. మహా ఏడుస్తుంటే అక్కికి ఏదోలా అనిపించి చీ అనుకుంటూ వచ్చి బెడ్ మీద వాలిపోతాడు. మందు మత్తులో ఉండేసరికి 5 నిమిషాల్లో నిద్రలోకి జారుకుంటాడు అక్కి. మహా డోర్కి ఆనుకొని ఏడుస్తూ ఉంటుంది. నో అక్కి, నువ్వు మత్తులో ఉన్నప్పుడు మనం ఒక్కటి అవ్వకూడదు. నువ్వు కూడా నన్ను ప్రేమిస్తున్నా అనే మాట చెప్పి ప్రేమగా నన్ను దగ్గరకు తీసుకొని నీలో కలుపుకోవాలి తప్ప తాగిన మత్తులో కాదు అనుకుంటుంది మహా. మహా ఏడుస్తూనే అలానే ఉండిపోతుంది. తలుపులకి ఆనుకొని అలానే నిద్రలోకి జారుకుంది మహా. నెక్స్ట్ డే మహాకి మెలకువ వచ్చి తన పొజిషన్ చూసుకుంటుంది. వెంటనే లేచి షర్ట్ వేసుకుంటుంది మహా. నైట్ జరిగింది మొత్తం కళ్ళ ముందు ఫ్లాష్ అవ్వగానే బాధ సిగ్గు రెండూ వచ్చి చేరతాయి. లేదు, నేను ఎంతో ప్లాన్ చేసుకున్నా వాడికి డిఫరెంట్గా ప్రపోజ్ చేయాలి అని, కానీ వాడేం చేశాడు, నన్ను కంగారు పెట్టి నా చేత నైటే చెప్పించాడు. అవును అక్కికి తాగినా ఏం జరిగిందో గుర్తుంటుంది కదా, ఆ రోజు పావని వాళ్ళ ఇంట్లో నైట్ జరిగింది అంతా చెప్పాడుగా, అంటే అక్కికి నైట్ నేను ప్రపోజ్ చేసింది గుర్తే ఉంటుంది. చూద్దాం అక్కి ఏం చెప్తాడో. నా ప్రపోజల్ చెప్పేశాను కానీ హ్యాపీగా ఫీల్ అవుతుంది మహా. మహా లేచి పనులు స్టార్ట్ చేస్తుంది. అక్కి 8కి లేచి తల పట్టుకుని హాల్లోకి వచ్చి కూలబడతాడు. మహా ప్లీజ్ హాట్ కాఫీ ఇవ్వవా, తల పగులుతుందని అరుస్తాడు అక్కి. అక్కి మాట వినిపించగానే మహా పెదాల్లో నవ్వు సిగ్గు వచ్చి చేరతాయి. అమ్మో, నాకు ఈ అక్కిని ఫేస్ చేయాలి అంటే భయంగా ఉంది. నిన్నటి వరకు వేరు, ఈరోజు వేరు. ఇప్పుడు అక్కికి నా లవ్ చెప్పేశా, ఏమంటాడు అనుకుంటూ కాఫీ తీసుకుని అక్కి దగ్గరకు వెళ్తుంది మహా. వేడివేడి కాఫీ అక్కి చేతిలో పెట్టగానే అక్కి ఫాస్ట్గా తాగుతూ ఉంటాడు. మహాకి అక్కిని చూస్తేనే సిగ్గు మొగ్గలేస్తుంది. అక్కడ ఉండలేక కిచెన్లోకి వెళ్తుంది మహా. థ్యాంక్స్ మహా అంటూ తలపైకి ఎత్తి చూస్తే మహా కనిపించదు అక్కికి. అవును,
ఈ పిల్ల ఎక్కడా అని చూస్తాడు. మహా కిచెన్లో నుండి తొంగి చూడడం గమనించి ఏమైంది ఈరోజు మహాకి విచిత్రంగా ప్రవర్తిస్తుంది, ఏం జరిగింది అనుకుంటూ థింక్ చేయడం మొదలుపెట్టాడు అక్కి. నైట్ జరిగింది ఒక్కోటి గుర్తొస్తుంటే అక్కి మొహంలో రంగులు మారుతుంటాయి. ఈరోజు ఎపిసోడ్ ఇంతటితో కంప్లీట్ అయిపోయిందండి. ఫుల్గా రొమాంటిక్ ఎపిసోడ్ అయిపోయింది కదా ఈరోజు. సో మీ అందరికీ బెస్ట్ ట్రీట్ అయితే నేను ఇచ్చాను అనుకుంటున్నాను ఈ ఎపిసోడ్తో మహా అక్కీల గురించి. అండ్ అక్కీకి ప్రపోజల్ గుర్తొస్తే మహాలవ్ని యాక్సెప్ట్ చేస్తాడంటారా? మీరేమనుకుంటున్నారో గెస్ చేసి కామెంట్ చేయండి. అప్డేట్ చాలా లేట్గా ఇచ్చాను కదా, కానీ నాకు ఇంట్రెస్ట్ కూడా లేదు వాయిస్ ఓవర్ ఇవ్వడానికి. బట్ మీకు అప్డేట్ ఇస్తానని మాట ఇచ్చాను కాబట్టి ఇప్పటికిప్పుడు కూర్చొని మీకు నేను అప్డేట్ ఇచ్చానండి. గుడ్ నైట్ ఆల్ అండ్ స్టోరీ కంటిన్యూస్. ఫర్ మోర్ అప్డేట్స్ టు ఫాలో మీ. బాయ్ బాయ్, లవ్ యూ.